సో అసలు ఈ బఫర్ జోన్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. ఎగ్జాక్ట్లీ అసలు బఫర్ జోన్ అంటే ఏంటి? సో బఫర్ జోన్ అనేది రూరల్ అయినా వీటికి దగ్గర ఉండే ఏరియాని బఫర్ జోన్స్ అంటారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రేట్స్ అప్ అండ్ డౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? రేట్స్ రియల్ ఎస్టేట్ లో రిజిస్ట్రేషన్ స్లో అయినాయి హైదరాబాద్. ఎందుకు స్లో అయిందంటే వరంగల్ కి రియల్ ఎస్టేట్ పరంగా చాలా హైప్ ఇస్తున్నారు. అసలు అక్కడ ఏముందని అంత హైప్ ఇస్తున్నారు? సో వరంగల్ కి ఏంటంటే అప్ టు వరంగల్ వరకు హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు. హాయ్ సార్. హలో మేడం. ఎలా ఉన్నారు? సూపర్ మేడం. మీరు ఎలా సార్? నేను సూపర్ సార్. సో హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అన్నారు కదా. 100%. బట్ లైక్ కమింగ్ టు హైడ్రా, రీసెంట్ గా చూస్తే మనం ఎన్నో బిల్డింగ్స్ ని కూల్చివేయడం జరుగుతుంది. మరి అలాంటి వాళ్ళకి ఏమైనా లాస్ ఉందంటారా? మరి ఈ సిచ్యువేషన్ లో మనకి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రేట్స్ అప్ అండ్ డౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? రియల్స్ అప్ అండ్ డౌన్స్ అయితే ఖచ్చితంగా అవ్వదు. 100% దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సెకండ్ ఏంటంటే మీరు అన్నట్టుగా గత కొద్ది రోజులుగా నేను కూడా కొన్ని ఆర్టికల్స్ కూడా చదివిన ఏంటంటే రియల్ ఎస్టేట్ లో రిజిస్ట్రేషన్ స్లో అయినాయి హైదరాబాద్ లో. మరీ ముఖ్యంగా ఎందుకు స్లో అయిందంటే మీరు అన్నట్టుగానే హైడ్రా ఎఫెక్ట్. ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఈ హైడ్రా అనేది ఏంటంటే మనకి ఇదంతా కూడా ఏంటంటే మనకి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించింది ఇదంతా కూడా. సో మానిటర్ చేస్తారు ప్లస్ ప్రొటెక్షన్ ఇస్తారు వాళ్ళే ఏజెన్సీ ఇదంతా కూడా. సో ఇది కొత్తగా ఫామ్ అయింది. ఎందుకంటే హైదరాబాద్ లో గతంలో కొన్ని వేల చెరువులు ఉండే, కానీ ఇలా చూసుకుంటే చాలా వరకు తగ్గినాయి. ఎంత తగ్గినాయి అంటే నేను రీసెంట్ గా ఒక ఆర్టికల్ చదివిన, నేను 60% కంటే ఎక్కువ ఆల్రెడీ చెరువులు మాయమైపోయినాయంట హైదరాబాద్ లో. 60%. జస్ట్ ఇమాజిన్. సో ఆ చెరువులన్నీ ఎక్కడ పోయినాయి? సో చాలా మంది ఏంటంటే ఆ చెరువులకి దగ్గరలో మొత్తం కట్టుకోవడము లేదా దాంట్లోకి కట్టుకోవడం వల్ల ఏమైంది, వర్షాలు వచ్చినప్పుడు న్యాచురల్ రిసోర్సెస్ నీళ్ళను మనం కాపాడుకోవాలి. దాన్ని మనం ఏంటంటే ఇప్పుడు చెరువులు ఉంటాయి కదా, గొలుసు కట్టు చెరువులు అంటారు. అంటే ఒక చెరువు బాగా నిండిపోయినప్పుడు ఇక్కడ నుంచి వేరే దగ్గర ఫ్లో అవడం కానీ, లేదా ఆ చెరువులు ఎందుకు మనం యూజ్ చేస్తాము, అక్కడ వాటర్ స్టోరేజ్ చేస్తే మనకి రేపు బోర్ వేసుకున్న ఎలాంటి ఇబ్బందులు ఉండదు, రేపటి రోజు మనకి ఎలాంటి వాటర్ ఎఫెక్ట్ ఉండదు అని చెప్పేసి. ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం దాని లోపల తీసుకొచ్చి మొత్తం ఆక్యుపై చేసుకోవడం, చాలా వరకు దాంట్లో కబ్జా చేసి కట్టుకోవడం వల్ల ఆ వాటర్ అంతా కూడా ఏమైపోతుంది, ఇక్కడ ఇంకడానికి స్టోర్ ఆపర్చునిటీ లేదు. కాబట్టి వరదలు వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంట్లోకి వస్తాయి, దానివల్ల డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ హైడ్రాకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎక్కడైనా కానీ ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జోన్స్ ఉంటాయి. R1, R2, R3, R4 జోన్స్ ఉంటాయి. దీని తర్వాత వచ్చేసిందంటే బఫర్ జోన్ ఉంటుంది, FTL లెవెల్ అనేది ఉంటుంది. చాలా మంది ఏం చేశారంటే బఫర్ జోన్ అంటే ఇప్పుడు ఒక చెరువు ఉంది అనుకోండి, ఆ చెరువుకి మినిమం 30 మీటర్ల డిస్టెన్స్ ఉండాలని ఒక రూల్ ఉంటుంది. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ వచ్చినా వరద ఎక్కువ వచ్చినా అక్కడ చుట్టుపక్కల ఏది కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం మినిమం ఇంత ఏరియా వదలాలని చెప్పి గవర్నమెంట్ రూల్ అది. ఆ దాటిన తర్వాతనే మనం కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా చేసుకోవడానికి పర్మిషన్స్ ఉంటాయి. ఇంకా కొన్ని ఏరియాలు ఎట్లుంటాయంటే ఇక్కడ ఈ ఏరియా నుంచి ఇంత లిమిట్ అనేది కూడా ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇది చెరువులు కానీ నదులు కానీ ఏమైనా ఉంటే ఇక్కడ ఎక్కువ ఫ్లోటింగ్ వస్తే ఇబ్బంది అవుతుంది, అలా ఇబ్బంది అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి కొన్ని కిలోమీటర్ రేడియస్ లో కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దీంట్లోనే మనకి ఈ బఫర్ జోన్ కానీ తర్వాత వచ్చేసి 311 కానీ ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే లేక్ ప్రొటెక్షన్ కోసం వచ్చినాయి అనమాట 1996 లో. సో ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కి కానీ కట్టుకోవడానికి డెవలప్మెంట్ కి స్కోప్ ఉండదు. ఎవరు కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఆ 311 దాటే వెళ్ళాలి. కొందరు ఏం చేస్తారు, ఆ బఫర్ జోన్ కి దగ్గరలో కూడా తీసుకొని ఒక 1000 గజాలు తీసుకున్నారనుకోండి, 100 గజాల్లో కట్టుకోవచ్చు, 10% యూటిలైజ్ చేసుకోవచ్చు, 90% లో అంటే ఫామ్ హౌస్ లాగా కానీ చెట్లు గార్డెన్లు పెట్టుకోవడం కానీ దానికోసం మెయింటైన్ చేయొచ్చు అని తీసుకుంటారు. సో ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఏమైందంటే హైదరాబాద్ లో ఇప్పుడు 60% చెరువులు మునిగిపోయినాయి కదా, దాని వల్లనే కదా రోడ్లు ఎఫెక్ట్ అయ్యేది, దాని వల్లనే కదా ట్రాఫిక్ అయ్యేది. సో ఇలా అవుతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే లేదు దీన్ని మనం ప్రొటెక్షన్ చేయాలి, దీనికోసం మనం ఒక కొత్త సిస్టమ్ తీసుకురావాలని చెప్పి హైడ్రాని తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు IPS రంగనాథ్ గారు వచ్చారు. సో వచ్చిన తర్వాత వీళ్ళది ఏంటంటే ఇంకా చాలా క్లారిటీ రావాల్సింది ఉంది హైడ్రాలో. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే బఫర్ జోన్ లో ఎక్కడైతే FTL ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందో చెరువులకి వాటికి ఇబ్బంది అయ్యే విధంగా అక్కడ చుట్టుపక్కల అన్ని కూడా ఫస్ట్ కూల్చేస్తున్నారు. తర్వాత దీన్ని ఎట్లా డెవలప్ చేస్తారు, పార్కుల కోసం డెవలప్ చేస్తారా, దీన్ని గొలుసు కట్టు చెరువులకి ఇంకేమైనా డెవలప్మెంట్ కి ప్రోగ్రెస్ చేస్తారా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మంది తెలిసి తెలియక ఆ FTL లెవెల్లో బఫర్ జోన్ లో కొన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది అన్నది గవర్నమెంట్ నుంచి ఇంకా క్లారిటీ రావాలి. ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్నన్ని కూడా కూల్చడం స్టార్ట్ చేశారు ఫస్ట్. సో దీనివల్ల ఒక భయం వచ్చింది. దీనివల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే జనాలకి గవర్నమెంట్ మీద నమ్మకం వస్తుంది, ప్లస్ జనాలకు ఒక అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొనొద్దు, తక్కువలో వస్తుందని అసలే కొనొద్దు,
చెరువులకి, ఇంకోటి లేక్ వ్యూ అనే పేరే రావద్దు అంటున్నాడు చాలా వరకు. అంటే మన ఇంటి ముంగటే చెరువు ఉంది, మన ఇంటికి దగ్గరే చెరువు ఉంది, చూడడానికి వ్యూ బాగుంటది. కానీ ఈ బఫర్ జోన్ లో, ఇలాంటి FTL జోన్ లో ఉంటే ఏమవుతుందంటే అల్టిమేట్ గా మిడిల్ క్లాస్ పీపుల్ కి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు మనం ప్రాపర్టీస్ కొనాలనుకున్నా నేను ప్రతి ఒక్కరికి ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఏం చేస్తా అంటే, టేక్ సమ్ అడ్వైస్ ఫ్రమ్ ప్రొఫెషనల్స్ ఆర్ ఎక్స్పర్ట్స్. లీగల్ ఒపీనియన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అక్కడ మ్యాప్ ఏదైతే గ్రామ నక్ష అంటారు దాన్ని, సో విలేజ్ మ్యాప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. చుట్టుపక్కల ఏమైనా చెరువులు ఉన్నాయా, FTL లెవెల్స్ ఏమైనా ఉన్నాయా, బఫర్ జోన్ ఏమైనా ఉన్నాయా, ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి. మళ్ళీ దీనికి కూడా ఇంకోటి ఏంటంటే, దీనికి బఫర్ జోన్ కి స్టేట్ కానీ లేదా మన విలేజెస్ కానీ సంబంధం ఉండదు. ఎక్కడైనా సరే ఒక చెరువుకి మినిమం లెవెల్ కంపల్సరీ ఉంటది. కాబట్టి ఇంత డిస్టెన్స్ లో కట్టుకోవద్దు అని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ చూసుకున్న తర్వాతనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేకపోతే ఏంటంటే ఎన్నో సంవత్సరాలు రూపాయి వాళ్ళ కష్టార్జితం ఉంటది. చాలా మంది తినక వాళ్ళ ఫ్యామిలీస్ కోసం, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం కూడా పెట్టకుండా రూపాయి పిల్లల ఫ్యూచర్ ని సేవ్ చేద్దామన్న ఒక ఇంటెన్షన్ తోని వాళ్ళు కష్టపడిందంతా కూడా తీసుకెళ్లి ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ అది కూడా ఇలాంటి ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి ఏం కాంపెన్సేషన్ ఇస్తుంది, మరి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఎలా పర్మిషన్ ఇచ్చారు, లోన్స్ ఎలా వచ్చినాయి. ఇప్పుడు బ్యాంకులు కూడా రీసెంట్ గా కొన్ని బ్యాంకు వాళ్ళు మేనేజర్లు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే హైదరాబాద్ లో బ్యాంకులు కూడా లోన్ ఇవ్వడానికి భయపడుతున్నారు. రీజన్ ఏంటి అంటే ఇలాంటి వాటిలో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల. అందుకనే మనం ఎప్పుడైనా సరే ప్రాపర్టీ కొనే ముందు క్లియర్ గా లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అనేది ఎంత చెక్ చేస్తామో, అక్కడ సరౌండింగ్ ఏరియాస్ గురించి తెలుసుకోవడము, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫా కాదా అన్నది కూడా తెలుసుకోవాలి. అది ఎవరు చెప్పగలుగుతారు అంటే రియల్ ఎస్టేట్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్స్ మాత్రమే చెప్పగలుగుతారు. సో అలాంటి వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం, మేము పొద్దుగాల లేస్తే మా వర్క్ అదే. కాబట్టి ఎక్కడెక్కడ బఫర్ జోన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ లీగల్ గా క్లియర్ ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటది, ఇవన్నీ మాలాంటి వాళ్ళు గైడ్ చేయగలుగుతారు. సో ఎప్పుడైనా సరే ఒక ప్రొఫెషనల్ త్రూ వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు మనకి రైట్ గా గైడెన్స్ చేయగలుగుతారు. మనం పెట్టే అమౌంట్ సేఫ్ ఉంటది, సెక్యూర్ ఉంటది, గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. సో అసలు ఈ బఫర్ జోన్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. ఎగ్జాక్ట్లీ అసలు బఫర్ జోన్ అంటే ఏంటి, అండ్ ఇది రూరల్ అండ్ అర్బన్ ప్రాంతాలకు కూడా వర్తిస్తాయా? సో బఫర్ జోన్ అనేది రూరల్ అయినా అర్బన్ అయినా వర్తిస్తుంది ఖచ్చితంగా. సో చెరువు కట్టు సంబంధించిన చెరువులకి, నదులకి, వీటికి దగ్గర ఉండే ఏరియాని బఫర్ జోన్స్ అంటారు. సో ఈ బఫర్ జోన్లలో ఏంటంటే కూడా గవర్నమెంట్ ఏం చేస్తారంటే అక్కడ గ్రీనరీ ఏరియా మెయింటైన్ చేయడం కానీ, పార్క్ లాంటిది మెయింటైన్ చేయడం కానీ, సో వాటర్ ప్రొటెక్షన్ కోసం ఇంకుడు గుంతలు అంటారు కదా, వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, వీటి కోసం మాత్రమే ఈ బఫర్ జోన్ అనేది యూజ్ చేస్తారు అనమాట. సో చాలా మంది ఎందుకు మరి బఫర్ జోన్ లో కూడా కట్టుకున్నారు అంటే, గతంలో చాలా మందికి ఏముండే అంటే ఒక్కసారి మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటే గవర్నమెంట్ ఏం చేయదు, కూల్ చేయదు అన్న ఒక కాన్ఫిడెన్స్ తోని, సో గతంలో చాలా జరిగినాయి ఇట్లా. సో అంటే ఎందుకు ఇట్లా చేశారంటే ఒకసారి ఉన్నా కూడా ఫైన్స్ వేసేస్తారులే, ఫైన్ వేసి కొంచెం ఎక్కువ ఛార్జ్ చేసుకుంటారులే అనుకున్నారు. బట్ అది ఎంత డ్యామేజ్ అయిపోయిందంటే ఇప్పుడు 60% ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత, ఇంత డ్యామేజ్ అయిన తర్వాత ఇప్పుడు జనాలకు ఒక అవేర్నెస్ వస్తుంది. అందుకనే చాలా మంది ఏమనుకున్నారు గతంలో అంటే కట్టుకున్నాం కదా, కట్టుకున్నాక ఎవరు చేయరులే, కొంచెం ఫైన్ కట్టేస్తే సరిపోతుందిలే అన్న ఫీలింగ్ లో ఉండే. బట్ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత జనాలకు కూడా ఒక భయం స్టార్ట్ అయింది. అందుకనే ఎప్పుడు మనం కొన్నా కూడా రోడ్డుకి కానీ లేదా మనం ఒక ఏరియాకి కానీ ఎంత డిస్టెన్స్ పోతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, అది క్లియర్ టైటిల్ ఉందా లేదా, అక్కడ ఏరియా క్లియర్ ఉందా లేదా, ల్యాండ్ కి ఆ స్ట్రెంత్ ఉందా లేదా అని తెలుసుకొని అలాంటి ఏరియాలో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేకపోతే ఏంటంటే కొన్న కస్టమర్స్ రేపటి రోజు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ రోజు బాగున్నా కానీ రేపటి రోజున అది ఏం జరుగుతుందో కూడా మనం ఊహించలేం. యాజ్ ఆఫ్ నో మనం హైడ్రాని ఊహించామా లేదు కదా, ఎన్నో కోట్లు నష్టపోయారు చాలా మంది. సో అవుట్ ఆఫ్ హైదరాబాద్ కమింగ్ టు వరంగల్ కి రియల్ ఎస్టేట్ పరంగా చాలా హైప్ ఇస్తున్నారు. అసలు అక్కడ ఏముందని అంత హైప్ ఇస్తున్నారు? సో వరంగల్ కి ఏంటంటే అప్ టు వరంగల్ వరకు స్కోప్ ఉంది. బట్ ఇప్పుడున్న కండిషన్ ఏంటంటే మేజర్ గా ఈ యాదాద్రి హైవే అనేది కొంచెం స్లో ఉంది. కొంచెం ఎందుకు స్లో ఉందంటే వేరే హైవేల డెవలప్మెంట్స్ పోల్చుకుంటే, అక్కడున్న గ్రోత్ తో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మేజర్ గా టెంపుల్ అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది, భువనగిరి వరకు బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఆలేరు వరకు చాలా బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి, రోడ్ ఎక్స్పాండ్ అవ్వడం కానీ, తర్వాత వరంగల్ ఏదైతే ఉందో మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళడానికి స్కోప్ ఉన్నటువంటి ప్లేస్. దీంతో పాటు హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ రాజధాని అవ్వగలిగే పొటెన్షియల్ ఉన్న ఏరియా ఏదైనా ఉందంటే అది వరంగల్. కాబట్టి వరంగల్ వరకు డెవలప్మెంట్ కి స్కోప్ ఉంది ఖచ్చితంగా. బట్ మేజర్ గా జనాలు ఎక్కువ మంది ఎక్కడ దాకా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే మనకి భువనగిరి వరకు, ఏదైతే ఆలేరు వరకు, ఈ ఆలేరు, జనగాం ఈ ఏరియా వరకు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో వరంగల్ కి స్కోప్ ఉంటది ఖచ్చితంగా. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో తీసుకుంటే ఏంటంటే కంపేర్ టు వరంగల్ మనకి వేరే హైవేస్ లో ఎక్కువ గ్రోత్ ఉందని చెప్పేసి చాలా మంది జనాలు అక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే ఇన్వెంటరీ కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది అక్కడ కూడా. సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే అది బాగుంది, కానీ ఇమ్మీడియట్ గా ఇన్వెస్ట్మెంట్ కి మనకి రిటర్న్ తొందర రావాలంటే అప్ టు ఆలేరు వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, బాగుంటది.